ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 26 నుంచి, వైసీపీ అధినేత జగన్ 27 నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే వారం పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 26 నుంచి, వైసీపీ అధినేత జగన్ 27 నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే వారం పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 26 నుంచి, వైసీపీ అధినేత జగన్ 27 నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే వారం పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పూర్తి స్థాయిలో రాజుకుందనే చెప్పుకోవాలి. దాదాపు అన్ని పార్టీల అధినేతలు కూడా ఎన్నికల ప్రచారానికి వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు కూడా ఈ నెల 26 నుంచి అన్ని జిల్లాల పర్యటనలకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, అసలు మొత్తంగా అన్ని పార్టీల అధినేతలు కూడా ప్రచార వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నారు. అంటే ఎటువైపు ప్రచారం చేయాలి, ఏ నియోజకవర్గాలు కవర్ చేయాలి, ఎన్నిసార్లు నియోజకవర్గాల పర్యటనలు చేయాలనేది మొత్తంగా ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయాన్ని చూసుకున్నట్లయితే 26 నుంచి ఆయన ప్రచార పర్వానికి తెరలేపనున్నారు. మొత్తంగా చంద్రబాబు ప్రచారానికి సంబంధించి, టీడీపీ ప్రచారానికి సంబంధించి ఉన్న డీటెయిల్స్ ఏంటి?
రైట్. మొత్తంగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీల అధినేతలు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 26 నుంచి చంద్రబాబు, 27 నుంచి సీఎం జగన్ ప్రచార సభలను ప్రారంభించేందుకు అన్ని జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రతోటి అన్ని జిల్లాల పర్యటనలు చేద్దామని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, అసలు మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఈ నెల 26 నుంచి పర్యటనలు ప్రారంభించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని జిల్లాలను కూడా కవర్ చేద్దాం ఈసారి ఖచ్చితంగా అనే ఒక స్కెచ్తో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సుధీర్? ఈ నెల 24, 25వ తారీఖున చిత్తూరు జిల్లా సంబంధించిన కుప్పం నియోజకవర్గం ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రదేశం, ఆ ప్రదేశంలో మొదట ఈ యొక్క 24, 25వ తేదీన పర్యటించనున్నారు. అయితే ఎన్నికల్లో భాగంగా ఇక్కడ వచ్చి ప్రజలు ఏదైతే సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారో అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు, అలాగే పోలీసులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి దిశగా ముందుకు వస్తున్నారు. అది ఇప్పటికే తీసుకున్నట్టయితే అక్కడ కుప్పంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గొడవలు కావచ్చు, అలాగే టీడీపీ సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేయడం, గతంలో కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేశారు. వీరికంటే కూడా ధైర్యం తెప్పించేటువంటి దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే గత నెలలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ యొక్క పుంగనూరు వద్ద అందరి ప్రాజెక్టు కూడా ఓపెన్ చేయడము, అప్పటికప్పుడే అక్కడ వాటర్ రాకుండా పోవడం, ఈ సమస్యల పైన కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో తీసుకున్నట్టే మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఎక్కువ నడుస్తుంది వైసీపీకి సంబంధించి. అయితే ఆయన ఉన్నటువంటి ఇలాకాలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకంతా కూడా భరోసా ఇచ్చేటువంటి దిశగా ముందుకు వస్తున్నారు. అలాగే కాంతిపురము, వీకోట, గుడిపల్లి ఈ ప్రాంతాలంతా కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ అభిమానులు ఉన్నారో అలాగే ప్రజలు ఉన్నారో వీళ్ళని పార్టీకి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి పైన ఆయన పూర్తిగా అందరికీ స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ యొక్క ప్రచారంలో కొనసాగించేటువంటి దిశగా ఉండింది. ఎక్కువగా ఇప్పటి వరకు పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళపై కేసులు ఎక్కువ పెట్టడంతో వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి నేడు ఈ యొక్క ప్రచారం జరిగేటువంటి సమయంలో దీనిపైన ఎక్కువ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇటు జనసేన కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ముందుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రము టీడీపీ పైన, ఎందుకంటే అభ్యర్థుల్ని జనసేన కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఈ తిరుపతిలో ఇప్పటి వరకు కూడా జనసేనకి ఇచ్చినటువంటి అభ్యర్థి పైన పూర్తి స్పష్టత లేనటువంటి కారణంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా పార్టీకి మౌనంగా ఉన్నారు. కానీ స్థానికేతరులు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ యొక్క అంశాన్ని 24వ తేదీ జరిగేటువంటి సభ వద్ద చంద్రబాబు నాయుడు ముందు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇంకా బీజేపీకి తీసుకున్నట్టయితే బీజేపీ టీడీపీ పొత్తులు పెట్టుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఏదైతే టీడీపీ ఓటమి ఉంటుందో అటువంటి ప్రాంతాలు కేటాయించారని దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి సంబంధించి శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ బొద్దల గోపాల కృష్ణారెడ్డి కొడుకు విజయరెడ్డికి టికెట్ కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నాయుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అంశాలంతా కూడా ఆయన ఈ యొక్క బహిరంగ సభ తర్వాత ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే మరోవైపు టీడీపీ కాకుండా అటు జనసేన కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, వాళ్ళ పర్యటనలకు లేకపోతే వాళ్ళ ప్రచారాలకు సంబంధించి కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏదైతే ఇడుపులపాయ నుంచి 27వ తారీఖు నుంచి జగన్ కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అసలు వైసీపీ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి ప్రచారాలకు సంబంధించి, అదేవిధంగా జనసేనకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే సీట్లు పరిమితం చేస్తారు. అయితే ఒక సత్యవేడికి సంబంధించిన ఆదిమూలం మాత్రం ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బయటకు రావడం, అలాగే చిత్తూరు
అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాస్ బయటకు వచ్చి జనసేనలో చేరడం, ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా పార్టీ నుంచి వచ్చి వెంటనే వాళ్ళు తెలుగుదేశంలో టికెట్లు తీసుకోవడంతో ఇప్పటి వరకు ఎన్నో కేసులు పెట్టుకుని పార్టీ కోసం ఎంతో కష్టపడి శ్రమించి రకరకాల ఇబ్బందులు పడినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే టికెట్ ఆశావాహులుగా ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ రోజు దీనిపైన అధిష్టానంతో చర్చించి స్థానికేతరులు కాకుండా ఇప్పటి వరకు కష్టపడినటువంటి వ్యక్తులకి టికెట్లు ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడుతో సందర్శించడం కూడా జరిగింది. తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా సంప్రదించమని చెప్తే ఆయన తన పార్టీకి సంబంధించినటువంటి కండువా వేసుకుని తిరుపతిలో ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి ఇస్తామనడంతో వీళ్ళంతా కూడా సత్యం మీదుగా వెనక్కి రావడం జరిగింది. ఎందుకంటే తిరుపతి ఈ యొక్క జిల్లాలో కొన్ని ప్రాంతాలు మాత్రమే జనసేనకి కొంచెం అంతో ఇంతో ఉంది. ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జనసేనకి లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. రైట్, ఇక మరోవైపు ఉత్తరాంధ్ర వైపు కూడా అసలు పర్యటనలు ఏ విధంగా చేయాలి, మొత్తంగా అసలు జనసేన ప్రచారాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన ప్రచార రథం ఉందో వారాహి, ఆ వారాహిని కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నాడు. ఎస్ శ్రీరామ్, చెప్పండి, అసలు మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఆయన ఏదైతే 21 నియోజకవర్గాల్లో జనసేన ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ నియోజకవర్గాల్ని కనీసం 2 సార్లు అయినా కవర్ చేసేలాగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారాహిని కూడా సిద్ధపరచాలని చెప్పినట్లుగా కూడా పార్టీ శ్రేణులకు సమాచారం అందుతోంది. మొత్తంగా జనసేన ప్రచారాలకు సంబంధించి మిగిలినటువంటి టీడీపీ వైసీపీ ప్రచారాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధంగా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారము. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారయ్యారు. మిగిలిన కొన్ని కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేయాల్సి ఉంది. పొత్తులో భాగంగా కొంత ఆలస్యమైంది. ఈ కోవలో ఈ వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ మొత్తం 21 సీట్లు అలాగే ఎంపీ సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వన్స్ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత ఆయన తన ప్రణాళికలను రూపొందించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా వారాహి ద్వారా ఒకసారి పూర్తి స్థాయిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత గా ఓన్లీ జనసేన పోటీ చేస్తున్న ఆయా నియోజకవర్గాలు పర్యటన చేయాలని భావిస్తున్నారు. రెండింటితో పాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వాటిల్లో కూడా పాల్గొంటుంది. మొత్తంగా ఈ చర్చలంతా కూడా ప్రస్తుతం ఫైనల్ చేసుకుంటున్నారు. దీంతో పాటుగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్న కోవలోనే ఆయన పర్యటనకు సంబంధించి తుది కసరత్తు అయితే జరుగుతుంది. ఇక వైసీపీకి సంబంధించి నెల 21వ తేదీన చుకులపాయి నుంచి మేమంతా సిద్ధం అనే పేరుతో ఒక ప్రచారం చుడుతున్నారు. రెండు వర్గాల్లో ప్రణాళికలు రూపొందించారు. అయితే 2-3 రోజుల తర్వాత స్థానికంగా ఉన్న అప్పుడు పరిస్థితులను బట్టి షెడ్యూల్లో అప్పటికప్పుడు మార్పులు పెట్టే విధంగా వైసీపీ అయితే ప్రణాళికలు రూపొందించుకుంటే సంబంధించి కూడా ప్రజాగళం శక్తితో పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత పూర్తి స్థాయిలో కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, బహిరంగ సభలు నిర్వహించుకోవడం వంటి కార్యక్రమాలన్నీ చేసుకొని టీడీపీ ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు చేసుకుంటుంది. మొత్తానికైతే 3 పార్టీలు కూడా ఈ ఎన్నికల ప్రచారంతో హోరెత్తించాలనే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించుకుంటున్నారు. ఒకసారి మొదలైన తర్వాత పోలింగ్ జరిగే వరకు కూడా ఈ షెడ్యూల్ కంటిన్యూస్ గా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ మొత్తం పర్యటనల పైన అయితే ఆయా పార్టీల అధినేతలు తుది కసరత్తు చేసుకుంటున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి 3 పార్టీలు కలిసి ఉమ్మడి సభలు కూడా నిర్వహించాల్సి ఉంది. కాబట్టి వాటికి అనుగుణంగా అలాగే విడివిడిగా తమ పార్టీలు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీకి సంబంధించి అగ్రనాయకులు ఎవరైనా రాష్ట్రంలో పర్యటిస్తారా, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అనేది కూడా చూసుకొని ఆ విధంగా అయితే ఈ 3 పార్టీలు ప్రణాళికలు చేసుకుంటున్నాయి. వైసీపీ అయితే ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో పూర్తి స్థాయిలో జనాలలోకి వెళ్లడంతో పాటుగా
పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించుకునే విధంగా అయితే వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికైతే వచ్చే వారం అంటే ఈ 25, 27 తారీఖుల్లోపు 3 పార్టీలకు సంబంధించి ఇటు వైసీపీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం అయితే మొదలు కానుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.